2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒకసారి ఎంపీగా, ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. గోదావరి జిల్లా ప్రజలకు బాగా సుపరిచితుడు. ఆయనే ముద్రగడ పద్మనాభం. తర్వాత ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక సెలవంటూ. ఆయన చనిపోయే ముందు ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన పేరు మార్చుకోవడం. అయితే ఒకటి ఇక్కడ ఆయన మరణం తర్వాత చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం రాజకీయంగా ఫెయిల్ అయ్యారా? సక్సెస్ అయ్యారా? ముక్కుసూటి మనిషిగా అయితే ఆయనకు ఒక పేరైతే ఉంది. దానికంటే ఎక్కువగా ఆయన గుర్తింపు పొందింది కాపు సామాజిక వర్గం నేతగా. రాజకీయ నాయకుడిగా అంత పేరు సంపాదించుకున్నారా లేదో తెలియదు కానీ కాపు సామాజిక వర్గం నేతగా అప్పుడు తునిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో రైలు తగలబెట్టాడు ఇవన్నీ తర్వాత. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలు ఎందుకు ఫెయిల్ అయ్యారు రాజకీయంలో ఆయన? ఎందుకంటే చాలా మంది ఒక దళిత నాయకుడు ప్రధానమంత్రిని కలిసిన నాయకుడు, లేదంటే ఒక బీసీ నాయకుడు ఒక ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. కానీ కాపు సామాజిక వర్గ నాయకుడిగా ముద్ర వేసుకున్న పద్మనాభం మాత్రం అక్కడికే పరిమితం అయ్యారు. ముక్కు చీడుతనమా లేదంటే కుటుంబ వివాదాల కుటుంబంలో కూడా ఆయన రాణించలేకపోయారు, గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. సొంత కుమార్తె బయటకు వచ్చి ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరవేసిన పరిస్థితి చూసాం. అసలు ఏం జరిగింది? ఇలాంటి నాయకుడిని అసలు ఎలా చూడాలి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి రాష్ట్ర నాయకుడు అయ్యాడా లేడా ఆయన కాపు సామాజిక వర్గం పరంగా అదే ఒకటి. రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు అనుకోవాలా, లేదంటే ఆయన ప్రస్థానంలో ఆయన వరకు ఏమైనా సక్సెస్ ఉందని అనుకోవాలా? బ్రతికితే ముద్రగడలాగానే బ్రతకాలన్నట్టే బతికాడు అనుకుంటా నేనైతే. ఆయన వరకు ఆత్మగౌరవాన్ని చంపుకోవాలా చివరిదాకా, ఎవరి దగ్గర తాకట్టు పెట్టాల, భయపడాలా, ఏం జరిగినా నిలబడ్డాడు, మొండిగా నిలబడ్డాడు. ఎందుకు అంటే ఎవడైనా ఇప్పుడు ఊరికి నేను ఓడిపోతే అట్లా చేస్తా ఇట్లా చేస్తా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని అనుకుంటా, చంద్రబాబు గెలిస్తే గనక నేను కాళ్ళకి తుడుస్తానో ఏదో చెప్పుకొచ్చాడు కూడా. బట్ అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? అదే ఈయన పవన్ ని ఓడిస్తానని చెప్పాడు. అది రైటా రాంగా అనేటటువంటిది రాజకీయ ఎజెండా. అంతే. జగన్ ఓడిస్తానని పవన్ అన్నా ఇదైనా సరే తర్వాత మార్చుకుంటాం అనేది నేను అసలు షాక్ అయ్యా. గెజిట్ నోటిఫికేషన్ ఊరికినే మాట్లాడడం కూడా కాదు, గెజిట్ నోటిఫై చేయించి మరీ మార్చుకున్నాడు అంటే అప్పుడు అనిపించింది నిజంగా మగాడ్రా బాబు. ఎందుకంటే మా రాజకీయాలలో మాట నిలకడతనం అనేది లేకపోవడం ఒక ఎత్తు, ఈ క్షణంలో మాట్లాడేది మరుసటి క్షణంలోనే మర్చిపోయే రోజుల్లో మాట్లాడటం, మాట దాని మీద తను ప్రయత్నించాడు, విఫలమైనప్పుడు ఒప్పుకొని ఆ తగినటువంటి తను చెప్పిన శపథాన్ని నెరవేర్చాడు. అవును. అలాంటిది ఇవాళ ఉన్న నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రాజకీయాలు ఎక్కడ చూడలేదు. అది అతని యొక్క గొప్పతనం. ఆ విషయంలో ముద్రగడ నచ్చాడు నాకు. ఇకపోతే ఆయన సక్సెస్ఫుల్ చరిత్ర ఎప్పుడో నడిచింది. ఆయన వాళ్ళ ఫెయిల్యూర్ అనేది అనడానికి ఏం లేదు. ఎమ్మెల్యేగా 4 సార్లు, మంత్రిగా 2 సార్లు, ఎంపీగా ఒకసారి ఎనఫ్. మిగతాది ఏంటి అంటే ఇప్పుడు వాస్తవంగా ఆయన సాయంత్రం రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. చివరిలో మళ్ళీ కొడుకు గురించి అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రయారిటీ ఇవ్వడం, అటు జనసేన పట్టించుకోకపోవడం వల్ల జనసేనలో ఏమవుతున్నదంటే పవన్ కళ్యాణ్ తో మళ్ళీ ఇంకొక లీడర్, బలమైన కాపు లీడర్ ఉండాలని వాళ్ళ పార్టీ కోరుకోవట్లేదు. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే సరే కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాసు వీళ్ళేం ముద్రగడ కంటే ఎక్కువ కాదు, హరిరామ జోగి కంటే ఎక్కువ కాదు, ఇవాళ ఎమ్మెల్యే మంత్రులు. బట్ ఆనాటి ఉద్యమ రాజకీయాలతో చూస్తే ఆ స్థాయి వాళ్ళు ఎంజాయ్ చేసిన స్థాయితో చూస్తే వీళ్ళు అది కాదు. ఇంకోటి ఆ రోజున వీళ్ళు ఆ మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు కూడా వాస్తవంగా కుల మత వర్ణ వర్గరహితంగా అంటారు, కానీ వీళ్ళు కులానికి చేసుకున్నారు. చాలా వీళ్ళ కులానికి సంబంధించిన చాలా పనులు చేసుకున్నారు. వీళ్ళకి ఇళ్ళు ఇప్పించారా, పదవులు ఇప్పించారా, లేకపోతే ఫైనాన్స్ ఇప్పించారా, కులాన్ని బాగు చేసుకున్నారు. కానీ కుల నాయకుడు కావడమే ఆయనకి మైనస్. అప్పటిదాకా బానే ఉన్నాడు. ఒక రాజకీయ పార్టీలో ఉంటూ కుల నాయకుడు సక్సెస్ అవుతాడు. ఇప్పుడు వంగవీటి రంగా రాజకీయ పార్టీలో ఉండి సక్సెస్ అయ్యారు. అంతకుముందు ఇండిపెండెంట్ గా సక్సెస్ అయ్యారు, కార్పొరేటర్ గా. ఎమ్మెల్యే హోదాలో వచ్చేటప్పుడు కాంగ్రెస్ లోకి రావడం వల్ల సక్సెస్ అయ్యారు. దేవినేని నెహ్రూ సామాజిక వర్గ పరంగానే కాకుండా రాజకీయాల పార్టీ తరపున ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యారు. ఈ రెండు కలవాలి. ఆయన బీజేపీలో చేసిన, తెలుగుదేశంలో చేసిన, పార్టీలో ఉండి కాపు నాయకుడుగా సక్సెస్ఫుల్. ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఉన్నాడు, పార్టీలో ఉండి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సక్సెస్ఫుల్ అవుతాడు. బయటికి వెళ్ళి కూర్చుంటే వర్కౌట్ కాదు.
ఉట్టి కులాన్ని నమ్ముకుంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగా గెలుస్తాడా? అవును. ఈయన గెలుస్తాడా? గెలవలా. ఉమ్, ఒకే కులపు నాయకులుగా నువ్వు ముద్రేసుకున్నప్పుడు నువ్వు త్యాగం చేసుకున్నట్టు. ఉమ్, నీ కులం కోసం త్యాగం అంటావా? రాంగ్ స్టెప్ వేసుకున్నట్టు. ఉమ్. కానీ ఈయనేంటి ఆ కుల ఆధారంగా ఎంజాయ్ చేసేసాను కాబట్టి కానీ కులానికి చేద్దాం ఒక్కటి సార్ మందకృష్ణ మాదికో లేదంటే ఆర్ కృష్ణయ్యలో వీళ్ళిద్దరు చూసుకుంటే వాళ్ళ కుల నాయకులుగా సక్సెస్ అయ్యారు, కుల నాయకులుగా గుర్తింపు పొందారు. ప్రధాని దగ్గరికి వెళ్ళి హగ్గించుకొచ్చాడు ఆయన. ఈయన కూడా రాజ్యసభకి పిలిచి మరీ రాజ్యసభని ఇచ్చే పరిస్థితికి ఈయన కూడా వచ్చారు. కానీ ముద్రగడ విషయంలో ఇందాక మీరు అన్నట్టు ఆయన మంత్రిగా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న, ఎంపీగా చేసిన సక్సెస్ అయిన వ్యక్తి ఆయన పిలిస్తే అంతమంది వచ్చి తుని ఆ సభను సక్సెస్ చేసిన తర్వాత కులాన్ని ఈయన దూరం చేసుకుందా, కులానికి ఈయన దూరం అయ్యారా అనే ప్రశ్న ఒక్కసారిగా దూరం అయిపోయారు. కానీ ఆ ముద్ర అయితే అలాగే ఉంది. అంటే అక్కడ ఈ పార్టీ వల్ల వచ్చిన ప్రాబ్లమా లేదంటే కులానికే ఈయన నచ్చలేదా? పవన్ వాళ్ళు వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు 2 కత్తులు ఒక వరలో ఇవ్వడం అంటారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఆ కాన్సెప్ట్ కులాన్ని పక్కన పెట్టి రాజకీయం చేశాడు. అప్పుడు వర్కౌట్ కాల, అతనికి సక్సెస్ కాల. ఉమ్, ఈయన కులాన్ని పెట్టుకుని ముందుకు వచ్చి చేసినప్పుడు ఆ ఉద్యమం సక్సెస్ అయింది. ఉమ్, ఆ సక్సెస్ ఇంపాక్ట్, కాపు ఇంపాక్ట్ రాష్ట్రంలో బాగా పెంచగలిగాడు. అవును, అవును. రంగా మరణం అప్పుడు ఎలా అయితే కాపుల ప్రయారిటీ భారీ ఎత్తున పెరిగిందో, మళ్ళీ ముద్రగడ కాపు ఉద్యమం ఆ కాపు స్థాయిలో రిజర్వేషన్ల కోసం. తీసుకొచ్చింది అవును, 2017. అవును. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 2019 ఎలక్షన్స్ లో ఉమ్, కాపులందరినీ, అప్పటిదాకా కులం అని ఎత్తేవాడు కాదు. అవును. ఉమ్. 2019కి ముందు ప్యూర్లీ ఎన్నికలకు ముందు కులాన్ని ఎత్తడం బిగించేశాడు. ఎత్తారు. కుల ఇది ఉండాలి, ఫీలింగ్ పెద్దల ఉండాలి, పాత్ర పోషించాలి, అందరూ కలవాలి. ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో ఇటుకి డైవర్ట్ కావడం మిగిలింది. కానీ ఈయనతో పోలిస్తే కులం కోసమో కాపుల కోసమో ఆయన చేసిన ఉద్యమం ఎంత అంటే ఎంతైనా కనిపిస్తుందా? అంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కృష్ణ ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్ అయ్యారు. ఉమ్, కానీ ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అందరూ బాలయ్య ఫ్యాన్స్ అయ్యారా? ఉమ్, కాదు. ఆ వయసు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అంతే. అవును, తర్వాత కొత్త వయసు వాళ్ళు వచ్చారు. అవును. ఇప్పుడు ముద్రగడ ఆస్పెక్ట్ లో కూడా అదే జరిగింది. ఉమ్, పాత ఇప్పటికి కూడా పెద్ద కాపులు ఉమ్, ముద్రగడని అభిమానిస్తారు. ఓకే. ఉమ్, ఏదో పోనీలేరా. పవన్ కళ్యాణ్ కూడా పోనీ మరొకటి ఒకటి ఎదుగుతున్నాడు కదా అనుకుంటారు. ఉమ్, ద్వేషించరు పెద్ద కాపులు, ఉమ్, అంటే వయసులో పెద్ద కాపులు నేననేది. ఉమ్, మిగతా కుర్ర కాపులు ఉన్నారనుకోండి, కాపు కుర్రోళ్ళు ఉన్నారనుకోండి, ఉమ్, వాళ్ళు ముద్రగడని లెక్కలోకి తీసుకోరు. ఉమ్, ముద్రగడని పవన్ కి శత్రువుగా చూస్తారు. ఆహా, ఉమ్, పవన్ ని దాటే వ్యక్తిగా, పవన్ అనే స్థాయి ముద్రగడ దాన్ని భావించే యువతరం ఉన్నారు అక్కడ ఉమ్, కాపులు. ఉమ్, పాతలో కాపులకి అట్లా ఉండేది కాదు. ఉమ్, కుల పెద్దలంటే గౌరవము, ఇంటి పెద్దలంటే గౌరవం, అది ఉండేది. ఉమ్, ఇప్పుడు శాంత పోయింది. ఇది ఒక ప్యూర్లీ మూవీ బేస్డ్ అభిమానం ఉమ్, పవన్ కళ్యాణ్. ఉమ్, అది చివరికి ఎట్లా అయిపోయిందంటే మబ్బాడానకంటే మా దేవుడు పవన్ కళ్యాణ్ అనే స్థాయికి వచ్చింది. ఉమ్, అలా వచ్చినప్పుడు అంతకుముందు హరిరామ జోగయ్య నేను బాగా చూసేవాడిని ఫీల్డ్ లో ఉన్నప్పుడు. హరిరామ జోగయ్య కానీ ముద్రగడ కానీ వస్తే అన్ని పార్టీల్లో ఉన్న కాపులు వచ్చేవాళ్ళు పలకరించడానికి, ఉమ్, పార్టీలకు అతీతంగా వచ్చి పలకరించేవాళ్ళు ఉమ్, వీళ్ళని. ఉమ్, ఇప్పుడు అలా లేదు. ఉమ్, ప్యూర్లీ కాప్ అంటే పవన్ కళ్యాణ్ వెంట ఉండాలి, ఉమ్, కమ్ అంటే చంద్రబాబు వెంట ఉండాలి, ఉమ్, లేదంటే గనక వాళ్ళు ఒరిజినల్ కమ్మ కాదు, ఒరిజినల్ కాపు కాదు. ఉమ్, ఇది ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేయగలిగారు. ఉమ్, ఎవరి ద్వారా? ఈ జంజీ ద్వారా, ఉమ్, యువతరం ద్వారా, ఉమ్, ఆ క్యాస్ట్ లో ఉన్న యువతరం ద్వారా. ఇది వచ్చాక జగన్ కి మళ్ళీ అట్లా లేదు. రెడ్లంతా అవును. జంజీ రెడ్లు ఉమ్, జగన్ అట్లా ఫీల్ అవ్వట్లా. ఉమ్, మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఫీల్ అవుతున్నారు జగన్ ని ఉమ్, యువతరం ఆస్పెక్ట్ లో. ఉమ్, వృద్ధ ఎస్సీ ఎస్టీలు వచ్చేటప్పుడు కొంత మొన్న డివైడ్ అయ్యారు. ఉమ్. ఇది ప్రస్తుతం ఆంధ్రలో కానీ ఒకప్పుడు ఒక వెలిగారు ముద్రగడ పద్మనాభం. ఇందాక మీరు అన్నట్టు ఎక్కడా కూడా ప్రజలు తిరస్కరించబడ్డ నేతగా ముద్ర వేసుకోలేదు. కానీ చనిపోయే సమయానికి పార్టీలు వెలేసిన నేతగా అయితే ఆయన మీద ముద్ర పడింది. ఎందుకు? అది ముక్కు సూటితనమే దెబ్బ. ఒకటి నేను చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ముద్రగడని సైడ్ లైన్ చేసింది రాష్ట్రంలో. సొంత సామాజిక అంటే చివరికి నమ్ముకున్న వైసీపీ కూడా ఆయనకి సీట్ ఇవ్వలేదు. ఒక రకంగా సీట్ వద్దని ఆయన అన్నాడు కదా, ఇవ్వకపోవడం కాదు, ఆయన వద్దన్నాడు కదా. నేను ఈ ట్రిప్ పోటీ చేయను, నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తాను, నేను అంటే వచ్చిన నేను గెలిపించుకుని నేను గెలిచిపోయి మంత్రి పదవి లేదో ఆశించినట్టు ఉండకూడదు. అక్కడ కూడా అని రాశారు, లేఖ రాశారు, నేనే వద్దన్నాను అని లేఖ ఆయన అడిగాడు కూడా, గిరికిద్దాం అనుకున్నారు. అవును, అవును. కానీ ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ అంటే పిఠాపురం అడిగారని అప్పుడు గీత గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అదంతా జరిగిపోయింది. అంటే ఈయనకి ప్రయారిటీ అయితే కదా. ఆయన వద్దన్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇద్దరులో ఎవరంటే ఆయనకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఆ తర్వాత ఆ సీటు గిరికి ఇవ్వాలని అనుకున్నారు. ఈయన పవన్ మీద పోటీ చేయదలుచుకోలేదు, సేమ్ టైము అసలు పోటీనే వద్దు అనుకున్నారు. అది దానికి ఇంకెవరేం చేయగలుగుతారు? అది ఇంకోటి. ఎందుకంటే రీజను, ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ లేడు,
చివరి ఏడాదిన్నర ముందే పవన్ అవును. కళ్యాణ్ వాళ్ళు ఈయన ట్రోల్ చేయడం బిగిన్ చేయడం, ఉమ్, తెలుగుదేశం వాళ్ళు శత్రువుగా చూడటం బిగిన్ చేయడం, అవును ఏది అప్పటి నుంచి శత్రువుగా చూస్తున్నారు అవును తెలుగుదేశం వాళ్ళు అయితే. ఉమ్, పవన్ కూడా వాళ్ళతో జట్టు కట్టాక ఉమ్, ఇక తనకి ఒక పొలిటికల్ సపోర్ట్ లేకపోతే కష్టం, ఉమ్, ఇంకోటి తన కొడుకు భవిష్యత్తు ఏంటన్న భయం వచ్చాక ఉమ్, అప్పుడు వచ్చాడు. అంతకుముందు అయితే సాంత రాజకీయ సన్యాసం తీసుకున్నాడు కదా, ఉమ్, రాజకీయ పార్టీగా ఎక్కడ లేడు కదా ఆయన. అవును అవును మారడం అనేటటువంటిది కొడుకు కోసం మారాడు, ఉమ్, అది చివరి ఏడాదిన్నరలోనే. అవును అది ఆయనకి శత్రువుని పెంచింది. ఉమ్, ఉమ్, ఆయన స్వయంగా రానన్నాడు, కొడుకునే ముందుకు పెట్టాడు. ఉమ్, అది చివరిలో గందరగోళమే కదా, కన్ఫ్యూజనే కదా. అవును ఒక కుల నాయకుడు కాబట్టి ఇంతకు మించి ఆయన పై స్థాయికి వెళ్ళలేకపోయారా, ఎక్కడికి ఆగిపోయారా? ఏ ఎన్నికల్లో పోటీ చేయని మందకృష్ణ మాదిగ స్టేటస్ చూసుకున్నా, లేదంటే ఆర్ కృష్ణయ్య ఆయన పోటీ ఎన్నికల్లో చేశారు, పోటీ ఎమ్మెల్యే చేశాడు, అయ్యారు, మందకృష్ణమాది కానీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయారు. ఈయన ఆర్ కృష్ణయ్య అంటారా, అక్కడి నుంచి గెలిచారు, తెలుగుదేశం తరపున తెలుగుదేశం నుంచి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి చేశారు, తెలుగుదేశం తరపున పోటీ చేసినా గెలిచాడు. గెలిచారు. అంటే ఆ స్థాయి కంపేర్ చేసుకుంటే ఈయనకి ఆ స్థాయి రాలేకపోయింది. అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఈయన. మందకృష్ణమాదికి మళ్ళీ ఈయన ఓడిపోలేదు కదా. అవును ఓడిపోలేదు, ఓడిపోలేదు. అంటే ఇంకోటి కులం పేరుతో పోటీ చేయలే ఆయన, మామూలుగా పార్టీ పేరుతో పోటీ చేస్తే కృష్ణయ్య ఒకసారి గెలిచాడు. అంటే కులం పేరుతో టర్న్ తీసుకోవడమే అక్కడే రాంగ్ స్టెప్ పడిందా ఇప్పుడు ఆ లెక్కనైతే కులం కృష్ణయ్య మరి కులం పేరుతోనే టర్న్ తీసుకున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు గెలిచాడు. ఈయన కూడా కులం పేరుతో టర్న్ తీసుకుని కాంగ్రెస్ లో గెలిచాడు. కాంగ్రెస్ లో గెలిచాడు. ఆయన ఇక్కడ లాజిక్ అదే సార్, ఆయన ఆర్ కృష్ణయ్య టీడీపీ నుంచి గెలిచిన పిలిచి వైసీపీ పిలిచి ఇచ్చింది, ఇప్పుడు బీజేపీ కూడా పిలిచి ఇచ్చింది. నేను అనేది అది, ఈయనకి ఆ గుర్తింపు రాలేకపోయింది. రాజ్యసభ సీట్లు ఇవ్వడం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు, అంతేగాని అదేమి ప్రత్యేక. అంటే వాళ్ళ వెనక కులం ఉంది, కులం ఓట్లు ఉన్నాయనే కదా పిలిచిస్తారు. వాళ్ళకి లేదు కాబట్టి, వైసీపీకి బీసీ లేరు కాబట్టి. అది అవును. పవన్ కళ్యాణ్ కాపుకేం ప్రాబ్లం, జనసేన కానీ ముద్రగడ పద్మనాభం వెనకాల ఎంతమంది జనం ఉన్నారు, సామాజిక వర్గాన్ని మొత్తం ఆయన పిలిస్తే పలికేది. కానీ ఆయనకి ఇండిపెండెంట్ గా పోటీ చేసి చూడమనండి, ఆయనకి ఎందుకు ఆ ప్రాధాన్యత రాలేదు పార్టీలో పోటీ చేసి చూడమనండి. అక్కడే అంటున్నాను, పార్టీలు ఎందుకు వెళ్ళేసి ఆయన్ని అంటున్నారు. అదే చెప్పే, తెలుగుదేశంతో ఆయన గొడవ పెట్టుకున్నాడు, జనసేన ఈయనతో గొడవ పెట్టుకుంది. అది అవును. పవన్ కళ్యాణ్ వచ్చాక మిగతా కాపు నాయకులను ఎవరిని అంగీకరించిన తన మా పార్టీకి ఉంది, పెద్ద నాయకులు ఒకప్పుడు వెలిగిన వాళ్ళు రంగాని వాళ్ళు ఏమన్నా నివాళులు అర్పిస్తారా? ఈయన ఈ ట్రిప్ అనుకుంటా ఒక మొన్న ఇదన్నా ఇచ్చారు స్క్రోలింగ్, అంతేగాని ఏమన్నా నివాళులు అర్పించడం చూసామా రంగాకి? కాపుల్లో మొట్టమొదట అంటే ఆయన అందరి వాడు అంటారు, కానీ కాపులు మావాడు అని మోహన్ చేసుకున్న మొట్టమొదటి నాయకుడు మంగవెట్టి రంగ. ఆ తర్వాత కాలంలో హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం. ఈ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికి ఏమన్నా హై ప్రయారిటీ ఇస్తాడా? అదే కదా, ఇవ్వలేదు కదా. ఇప్పుడు అంటే ఆయన అని అభిమానించే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ స్థాయి ముందు వీళ్ళంతా జుజుబి అని ఫీల్ అవుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిన తర్వాత ముందు ఇందాక మీరు అన్నట్టు కాపులకి ఇవ్వాలి ప్రాధాన్యత అది అని అన్నారు 2019. తర్వాత ఇప్పుడు హరిరామ జోగయ్య గారు కూడా ఫస్ట్ లో లేఖలే రాసేవారు, అలా ఉండాలి. క్రమక్రమంగా ఆయన పక్కన పెట్టేశారు, ఈయన ముందే పక్కన పెట్టేశారు క్రమక్రమం. అంటే ఇప్పుడు కులాన్ని కూడా దూరం చేస్తున్నారు. అంటే కులాన్ని దూరం చేయడం కాదు, కుల నాయకులతో మనం పక్కన అనవసరం. నాకంటే నాయకుడు ఎవరు? కాపులందరూ నా వెనకాలే వస్తారు. ఇప్పుడు వాళ్ళ వెనకాల ఎవరున్నారు? వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి మొన్న నాకు ఓటేసింది, ఇంకెందుకు వీళ్ళతో? అలాగని ఆయన కాపు కుల నాయకుడు అంటే ఒప్పుకోడు కదా, మళ్ళీ ఒప్పుకోవట్లేదు అనేది కరెక్టే, ఆయన ఒప్పుకోడు. అలా నా మీద ముద్ర వేయద్దని కూడా అంటాడు. కులం వద్దు, కులంతో వద్దు, అన్ని కులాలు కావాలి. ముందు ఆయనే కులం గురించి మాట్లాడింది కూడా. అవును. కాకపోతే ఆయన అనేది కూడా అదే, వీళ్ళు ఉట్టి కులముద్ర వేసుకోవడం వల్ల నష్టపోయారు. పవన్ కళ్యాణ్ అట్ట కులముద్ర వేసుకుని నష్టపోడు, స్ట్రాటజిక్ గా ఉంటాడు. ఒక కులం అనేటటువంటిది నీకు వెనుదను కూడా, కమ్మ చంద్రబాబుకైనా రెడ్డి జగన్ కైనా వెనుదను ఉండాలి, కానీ డైరెక్ట్ గా చెప్పకూడదు. ఈయన గతంలో చెప్పాడు, ఇప్పుడు ఆ తప్పులు సరి చేసుకుంటున్నాడు. చేసుకుని అందరి నాయకుడు అనిపించుకోవాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అందరి నాయకుడు అనిపించుకునే క్రమంతో పాటు ఇంకొకటి ఏంటంటే, ఆయనకున్నటువంటి వీరాభిమానుల ఇగో చూసినప్పుడు, అంటే యంగ్స్టర్స్ వాళ్ళు అసలు వీళ్ళని నాయకులుగా యాక్సెప్ట్ చేయరు. హరిరామ జోగయ్యను, ముద్రగడ పద్మనాభాను యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. నువ్వే దేవుడు మాకు, వాళ్ళెంత ఆఫ్టర్ ఆల్ అంటారు. దానికి ఈయన కట్టుబడి ఉంటాడు, ఈయనకి అదే కావాలి. గాంధీ గారి ముందు పక్కన ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్లు, ఏది సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ ఏమైపోయారు? భగత్ సింగ్లు. పుట్టి గాంధీ గారి గురించి చెప్పుకుంటారు కదా, ఇప్పుడు వీళ్ళ పార్టీ గాంధీ. ఆయన కాపు సామాజిక వర్గం ఒక వాయిస్ మిస్ అయిందా, కొంత బలం తగ్గినట్టేనా ముద్రగడ? ఒకటి మన ఇంటి పెద్ద మిస్ అయినట్టు ఫీల్ అవుతారు అంతే. అంటే చాలా మంది ఫీల్ అవుతారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే,
ఇంకొకటి ఒక ఆస్పెక్ట్ లో మెచ్చుకోవాల్సింది, ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించింది. కానీ ఎదురు కూర్చుని అంత్యక్రియలు చేయిస్తామని వద్దన్నారు వాళ్ళు. అది ఒక ఆస్పెక్ట్. వీళ్ళ గౌరవం వీళ్ళు కాపాడుకున్నారు, వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళు కాపాడుకున్నారు. అది ఇద్దరిది మంచి పద్ధతే. అదే సందర్భంలో అన్ని పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇంకోటి, ఈ ముద్రగడ పద్మనాభాన్ని దారుణంగా మానసిక వేదన కలిగించే వార్తలు రాసిన పత్రికలు కూడా ఈ 2 రోజులు మాత్రం సంయమనం పాటించారు. ఆ రెడ్డి ఆ పదాన్ని తీసేసి ముద్రగడ పద్మనాభం అనే రాశారు. కాబట్టి అందరూ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. ఆ విషయంలో ఓ రకంగా అదృష్టవంతుడు ఆయన చివరిలో. ఒక రకంగా కుటుంబంలో కూడా ఆయన నెగ్గుకు రాలేకపోయారు అని అనొచ్చు. అది మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం మనకి తెలియదు. అంటే వాళ్ళు అమ్మాయి అయితే అతనికి వ్యతిరేకం, అమ్మాయి జనసేన వీరాభిమాని, ఈయన్ని నెగిటివ్ గా మాట్లాడుతూ వచ్చింది అమ్మాయే. ఇప్పుడు కవిత ఎట్లాగా ఈ రోజున ఈ మధ్యన అది కొత్త ఫ్యాషన్ అయిపోయింది కదా, కూతుళ్ళు ఎదురు తిరిగి గొడవలు పట్టడం తండ్రులతో. అంటే ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుందా సార్ బయట ఆదరణ తగ్గిపోవడానికి, ఫ్యామిలీలోనే వివాదాలు విభేదాలు ఉంటే? అది అంతకు ముందు నుంచి ఉందట. అవును, అదే ఇంత ముందు ఆయన మొన్న చెప్పుకొచ్చారు కదా, క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్తే ఇంట్లో కూడా రానిలేదు వాళ్ళిద్దరు. అదే అంటే ఉన్న ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడే వరకు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడిందో ఓపెన్ అయిపోయింది. రానిలేదని గొడవ ఇదంతా కూడా నడిచింది కదా అక్కడ. కాబట్టి దానికేం సంబంధం ఉండదు. అది ఇంకా అమ్మాయికి మైనస్ అవుతుంది కానీ ఆయనకి ప్లస్. ఈయన ఆదరణకి ప్రజల్లో ఈయన ఆదరణ ఏం తగ్గదు దాని వల్ల. ఉండదు దాని వల్ల. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ముద్రగడ పద్మనాభం ఒక ముద్ర అయితే వేసుకున్నారు ప్రజల్లో. అది కాపు కుల నాయకుడు గానా లేదంటే రాజకీయ నాయకుడు గానా, ఆయన ఎంతవరకు రాణించగలిగారు, సక్సెస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారంటే ఆయన చివరి నిమిషం వరకు ఆయన పోరాటం అయితే ఆయన చేశారు. కానీ కాపు సామాజిక వర్గానికి చివరికి ఒక విషాదం మిగిల్చి అయితే వెళ్ళిపోయారు.